హాయ్ ఫ్రెండ్స్. గడిచిన 5 ఏళ్లలో ఏనుగుల దాడుల్లో ఎంతమంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2853 మంది. గత 5 ఏళ్లలో దేశంలో ఎన్ని పులులు చనిపోయినట్టు కేంద్రం తెలిపింది. 628. జూలై 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. 670.86. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇటీవల ఏ రాష్ట్రంలో భారీ లిథియం నిల్వలను గుర్తించారు? కర్ణాటక. ఇటీవల మరణించిన క్యాథలిక్ మిత గురువు ఫాదర్ ఫ్రాన్సిస్ డి బ్రిట్టో బైబిల్ని ఏ భాషలోకి అనువదించారు? మరాఠీ. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశం యొక్క 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? మిజోరాం. స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి న్యూఢిల్లీలో మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌ను ప్రారంభించారు. కొత్త పథకం ప్రకారం ఇంతకు ముందు 1.5 లక్షలుగా ఉన్న రుణ మొత్తం పరిమితిని ఎంత రూపాయలకు పెంచారు? 7.5 లక్షలు. కేంద్ర బడ్జెట్ 2024-25లో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు ఎన్ని రూపాయల వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు? 1000 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవాచ్ని ఇన్స్టాల్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని కేటాయించింది? 1112 కోట్లు.